హిస్టరీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే 2017, అండ్ సేమ్ ఇలానే వస్తుంది అని చెప్పలేను, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ఆ ఇయర్లో ఆ స్టాండర్డ్వి మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా, ఇప్పటికీ ఎలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాం, ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ అనిపించచ్చు బేసిక్స్ క్వశ్చన్స్ అడిగారు అని. ఆ బేసిక్స్లో కూడా మన బేసిక్ లెవెల్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్క్డ్ విత్ గాంధీ ఫర్ సమ్ టైమ్స్ ఇన్ సబర్మతి ఆశ్రమ్. సో ఎవరు, మన ఏపీ నుంచి ఒక ఆయన, అండ్ ఆయన వల్ల చాలా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిండేదే ఆయన వల్ల. సో హూ ఈజ్ హీ నన్ అదర్ దెన్ పొట్టి శ్రీరాములు. ఇలాంటి క్వశ్చన్స్కి అయితే మనకి ఇంకా ఆప్షన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేసేలాగా ఉండాలి. బికాజ్ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ దీనికంటే డబుల్ స్టాండర్డ్లో అడగచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్క్డ్ విత్ గాంధీ ఫర్ సమ్ టైమ్స్ ఇన్ సబర్మతి ఆశ్రమ్ అంటే పొట్టి శ్రీరాములు. అండ్ ఇంకా పొట్టి శ్రీరాములు గురించి మీకు ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆయననే 56 days హంగర్ స్ట్రైక్, ఈ హంగర్ స్ట్రైక్ ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ హంగర్ స్ట్రైక్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు, గాంధీ దగ్గర నుంచి నేర్చుకొని హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన తర్వాత 56th day ఆయన చనిపోయిన తర్వాత హ్యూజ్ యాజిటేషన్స్, అంటే చాలా గొడవలు జరిగిన తర్వాత ఫస్ట్ ఫామ్ అయిండేదే ఆంధ్రప్రదేశ్. సో పొట్టి శ్రీరాములు. సో తెలుగు వాళ్ళకండి ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి. ఇన్ ది సెకండ్ విశాలాంధ్ర మహాసభ, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ విశాలాంధ్ర సభ, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ విశాలాంధ్ర మూమెంట్ ఏంటండి, మనం మద్రాస్ నుంచి డివైడ్ అయిపోయి ఫామ్ అయిన తర్వాత తెలుగు స్టేట్స్ అంతా యునైట్ అవ్వడం. ద సెకండ్ విశాలాంధ్ర మహాసభ హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1954. హూ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ విశాలాంధ్ర. ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. అండ్ నేనేమంటున్నాను అంటే మీరు ఇలా ఒక క్వశ్చన్స్ చూసేటప్పుడు సేమ్ టైం వికీపీడియాలో ఆర్ఎల్స్ ఎనీథింగ్ చూడండి. విశాలాంధ్ర మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, ఇలా ఒక్కసారి ఆన్ ద ప్యారలల్గా చూసేసుకుంటే కొంచెం ఐడియా బాగా వస్తుంది. చూసారా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ అనేబుల్ టు అండర్లైన్, బట్ ఒకసారి చూడండి. 1953లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పట్లో ఉండే గవర్నమెంట్. 1956లో తెలంగాణ వాజ్ ఆల్సో మర్జ్డ్ విత్ ఆంధ్ర. జెంటిల్స్మెన్ అగ్రిమెంట్. ఇలా ఒక్కొక్క టాపిక్ మనం మంచి క్లారిటీ వస్తే నో వన్ క్యాన్ స్టాప్ అస్. 2014లో మళ్ళీ బైఫర్కేట్ అయిపోయింది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో విశాలాంధ్ర మూమెంట్ గురించి మీరు మొత్తం బుక్ ఓపెన్ చేయకపోయినా కనీసం మీ దగ్గర ఉన్న గూగుల్లో అయినా ఒకసారి చూసుకోండి. మద్రాస్ నుంచి ఏ ఇయర్లో బయటకు వచ్చింది, 1953. 1956లో, సో 1953లో ఆంధ్ర అండ్ మద్రాస్ స్టేట్ నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్ ఎప్పుడు కలిసింది ఆంధ్రప్రదేశ్తో అంటే 1956లో. మళ్ళీ 2014లో ఇట్ కేమ్ అవుట్. సో ఇది పొట్టి శ్రీరాములు. విశాలాంధ్ర మహాసభ ఎవరు సెకండ్ టైం కూడా స్ట్రాంగ్లీ సపోర్టెడ్ వచ్చి స్వామి రామానంద తీర్థ. అండ్ ఈ ఆప్షన్స్ ఏంటి, డైరెక్ట్ ఎలిమినేట్ చేయడం కాదు, ఎందుకు ఇచ్చారు కన్ఫ్యూజ్ అవ్వడానికే ఇచ్చారు. ఈ మెంబర్స్ అందరూ కూడా పార్ట్ తీసుకున్నారు, బట్ హూ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అంటే స్వామి రామానంద తీర్థ. ఆన్ విచ్ డేట్ ఇన్ 1953 ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 22nd December. సో ఏ కమిషన్, 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఏ డేట్, 22nd December. మ్యాక్సిమం ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా గుర్తుండదు, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు కూడా అడగచ్చు. ఇన్ విచ్ ఇయర్ బి రామకృష్ణరావు, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, a strong advocate of Telangana state, changed his stand and suggested immediate merge of Telangana with Andhra. ఎప్పుడండి మనకు 1953లో మద్రాస్ నుంచి బయటకు వచ్చేసింది ఆంధ్ర. అండ్ 1956లో హైదరాబాద్ అదే తెలంగాణ మర్జ్ అయ్యింది. మధ్యలో 1955లో వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఎవరు అంటే బి రామకృష్ణారావు. హీ ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ
టోల్డ్ ఎవరైతే చెప్పారో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్తో మర్జ్ అవ్వాలి అని. సో ఇక్కడ ఒక బిట్ కూడా వచ్చేసింది, బి రామకృష్ణారావు. అండ్ ఏ ఇయర్లో అంటే 1955లో, అండ్ ఫామ్ అయింది ఎప్పుడు అంటే 1956లో. సో చూసారా ఎన్ని డేట్స్ ఇచ్చారో. సగం మంది సగం నాలెడ్జ్తో వెళ్తారు, 1953 అని పెడతారు. సో 50% మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు ఇక్కడ. తర్వాత ఇంకొంతమంది ఈ రెండు డేట్స్లో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ 25 మెంబర్స్ వెళ్ళిపోయినాయి, ఇంకో 25 మెంబర్స్ ఓన్లీ విల్ కరెక్ట్ దిస్. సో చూసారా ఎలిమినేషన్ ప్రాసెస్. హూ ఫౌండెడ్ వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తక సమాజం? ఎవరు అంటే వీరేశలింగం, టంగుటూరి, సారీ అండి, అది కందుకూరి వీరేశలింగం పంతులు. హూ ఫౌండెడ్ వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తక సమాజం. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ గురించి ఇంపార్టెంట్ వీరేశలింగం. అండ్ ఈ ఆర్గనైజేషన్ని బాగా పైకి అభివృద్ధి తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. సో ఇది కూడా ఒకటి కన్ఫ్యూజన్ అవ్వడానికే. సో క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒకేసారి చూసారా ఇక్కడ వర్తమాన వ్యవహారిక పరివర్తన సమాజం అంటే గిడుగు వెంకట రామ్మూర్తి వాజ్ ద నాట్ మెయిన్ పర్సన్, ఆయన ముందుకు తీసుకొచ్చిన పర్సన్. బట్ స్టార్ట్ చేసినది ఎవరు అంటే ఇక్కడ చూస్తున్నారా వికీపీడియాలో, కందుకూరి వీరేశలింగం పంతులు ఫౌండెడ్ వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తన సమాజం. గిడుగు రామ్మూర్తి మనకి ఫేమస్ పర్సన్, ఆయన ఐడియాలజీని ఎక్కువ తీసుకెళ్ళింది. అండ్ సెకండ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1957. అకాడమీస్, ఆర్గనైజేషన్, పత్రికాస్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఫ్యాక్చువల్ డేటా, ఇంకా దీన్ని ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేం. ఇన్ 1961 హూ ఇనాగరేటెడ్ ద కల్చరల్ సెంటర్? రవీంద్ర భారతి, ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఫేమస్ రవీంద్ర భారతి. తెలుగు స్టేట్స్లో ప్రైడ్. ఎవరు అంటే ఎస్ రాధాకృష్ణన్. అండ్ ఆన్ ద సేమ్ టైం ఎస్ రాధాకృష్ణన్ గారి గురించి తెలుసుకుంటే కూడా మనకు బెస్ట్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దట్ టు ఫ్రమ్ మన ఆంధ్ర స్టేట్స్ నుంచి. సో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గురించి కూడా ఒకసారి సెర్చ్ చేశాను. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన గురించి మొత్తం ఇక్కడ చూడండి. హూ సర్వ్డ్ యాజ్ ఏ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మేబీ అడగచ్చు. సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంబాసిడర్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఆయన ఫిలాసఫీ అద్వైత అండ్ వేదాంత ఫిలాసఫీ, హిందూయిజంకి ఎక్కువ ఫేవర్ చేశారు. ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ గురించి. హీ ఆల్సో రిసీవ్డ్ భారత్ రత్న. ఆయనని టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాడు అంటే బికాజ్ టీచర్స్ డే ఇక్కడ ఉంది చూసారా. సిన్స్ 1962 హిస్ బర్త్డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ టీచర్స్ డే బికాజ్ టీచర్స్ షుడ్ బీ ద బెస్ట్ మైండ్స్ ఆఫ్ ద కంట్రీ. టీచర్సే స్టార్ట్ చేస్తారు అని. ఆయన గురించి ఇలా అడగచ్చు, హూ ఈజ్ ద సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హూ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అని ఇచ్చి జవహర్లాల్ నెహ్రూ, ఆ సర్వేపల్లి రాధాకృష్ణ, అలా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాగైనా అడగచ్చు. సో బీ ప్రిపేర్డ్. స్వామి వివేకానంద, ఎస్ రాధాకృష్ణన్, సారీ. అండ్ ఇన్ విచ్ ఇయర్ తెలుగు వాస్ మేడ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? మనకు 2 టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, క్లాసికల్ లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్నండి? 6 క్లాసికల్ లాంగ్వేజెస్. అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని? 22. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ ఎప్పుడు అయ్యింది అంటే 1966. అదే అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ తెలంగాణ ఎప్పుడైందంటే 2014. సో ఒకసారి చూసుకోండి అసలు అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఏంటి అని. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి చదివేశాను. ఇట్స్ బెటర్ యూ టు లుక్ ఆఫ్టర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. అండ్ తెలుగు వన్ ఆఫ్ ద 4th లార్జెస్ట్ స్పీకింగ్ ఆఫ్టర్ మరాఠీ, బెంగాలీ, హిందీ. అండ్ ఎందుకు మన తెలుగుని రికగ్నైజ్ చేశారంటే
ఫ్రమ్ ఏన్షియంట్ నుంచి ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారా, మదురై నాయకస్, తంజావూర్ నాయకస్, ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయస్, విజయనగర ఎంపైర్లో అశోక, శాతవాహనస్ అన్ని పీరియడ్ నుంచి తెలుగు ఎగ్జిస్ట్ అవుతూ వచ్చింది. పావులూరి మల్లన్న. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఒక్కసారి జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చేయండి, ఓ మన తెలుగు ఎలా ఆరిజిన్ అయింది. జస్ట్ మీరు బట్టి కొడుతూ చదివితే మాత్రం రాదండి. అట్లా అని డెప్త్ పోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్, వాళ్ళేం ఎక్కువ కూడా కన్ఫ్యూజ్ చేయరు, కొంచెం కన్ఫ్యూజ్ చేసినా మనం చేసేలాగా ఉండాలి. ఇండియా తెలుగు నాగబు అనే వర్డ్ ఎప్పటి నుంచి ఆరిజిన్ అయ్యింది, ఇప్పటికి కూడా ప్రజెంట్ ఉంది. ప్లస్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు. ఈవెన్ మహారాష్ట్రలో ఉండేవాళ్ళు, తెలంగాణ, తమిళనాడులో, కర్ణాటకలో ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇట్ హ్యాస్ మేడ్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు. సో లుక్ ఆఫ్టర్ ఏ ఇయర్ అంటే 1966. చాలా ఫ్యాక్చువల్ డేటా, బట్ వీ షుడ్ రిమెంబర్. ద శ్రీకాకుళం ఆర్మడ్ స్ట్రగుల్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ 1968 to 70. The Andhra Pradesh ministry led by one of the following passed a bill on land reforms. పివి నరసింహారావు, ఆయన వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ అండి. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఫస్ట్ పర్సన్. శ్రీకాకుళం ప్రజెంట్ అప్రైజింగ్ వచ్చింది కదండి. మనకి ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత నక్సలిజం అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటి నక్సలిజం అంటే, సేమ్ రిచ్ అయిన వాళ్ళే అంతా దోచుకొని వెళ్తున్నారు. ల్యాండ్ ఉండేవాళ్ళు, బ్రాహ్మిన్స్, పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళే దోచుకెళ్తున్నారు. ఈ డౌన్ ట్రాడెన్స్ ఆర్ఎల్స్ సోషలిస్ట్గా ఇంకా సపోర్ట్ లేని వాళ్ళు అలానే తొక్కేస్తున్నారని వాళ్ళు గ్రూప్ లాగా ఫామ్ అయ్యి గొడవలు స్టార్ట్ చేసినారు. ఎక్కడ నక్సల్ బారీలో, వెస్ట్ బెంగాల్లో. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పెజెంట్స్ కూడా, ఆంధ్రప్రదేశ్లో పెజెంట్స్ శ్రీకాకుళం వాళ్ళు గొడవ పడ్డారు ల్యాండ్ లార్డ్స్తో. అదే శ్రీకాకుళం పెజెంట్స్ అప్రైజింగ్. సో ఒకసారి చూసుకోండి. అలా రీజన్స్ కూడా తెలుసుకుంటే నెక్స్ట్ టైం అడిగినా యూ క్యాన్ ఈజీలీ ఆన్సర్. అండ్ పివి నరసింహారావు, హీ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సదరన్ ఇండియా. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన కాదు. అండ్ ఈయన ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్ లాగా చేసి 1991లో మనకి ఎకనామిక్ లిబరలైజేషన్ కూడా జరిగింది. ఎల్పిజి రీఫార్మ్స్ ఆయన వల్లే జరిగింది. హీస్ కాల్డ్ ఎస్ చాణక్య అంట. అండ్ హీ సర్వ్డ్ యాజ్ ఈవెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఒకసారి చూసుకోండి ఆయన గురించి కూడా. ఎక్కడ వరంగల్లో, వేర్ డిడ్ హీ గివ్ బర్త్, వాట్ ఈస్ హిస్ బర్త్ ప్లేస్, ఎక్సెట్రా. పివి నరసింహారావు ప్రైడ్, మన తెలుగు స్టేట్స్కి ఒక ప్రైడ్. ఆయన ల్యాండ్ రిఫార్మ్స్, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కరప్షన్ ఆపేయాలి. ఈవెన్ ఆయన పెద్ద పెద్ద పొజిషన్స్ కూడా డౌన్ ట్రాడెన్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలా. ఇన్ విచ్ ఇయర్ ద వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ టు ఎంకరేజ్ తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్, 1975. తెలుగు లాంగ్వేజ్కి కూడా ఎంకరేజ్ చేయాలి అని ఒక కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఈవెన్ హైదరాబాద్లో. గ్రేటెస్ట్ సక్సెస్ అంట కూడా. So here you can see the first World Telugu Conference was held in Hyderabad in 1975. Conference was held by Chief Minister Jalagam Vengala Rao. So Jalagam Vengala Rao ఒకసారి గుర్తుపెట్టుకోండి. To eradicate corruption from the government, a new institution called Dharma Mahamatra was started by Chief Minister N.T. Ramarao. N.T. Ramarao చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ఫేమస్ రీఫార్మ్స్. దాంట్లో ధర్మ మహామత్రాస్ని అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారు? కరప్షన్స్ని ఆపేయాలి అని. దాంట్లో హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు హోల్డ్ ద పొజిషన్ అంటే ఈవి రామరెడ్డి. ఇన్ విచ్ ప్లేస్ యాంటీ అర్రాక్ యాజిటేషన్ వాజ్ హెల్డ్ బై ఉమెన్ ఇన్ 1991. యాంటీ అర్రాక్ అంటే ఏంటి అంటే ఆల్కహాల్. చాలామంది బాయ్స్ ఇన్ ద సెన్స్ పెద్ద వాళ్ళు ఆల్కహాల్స్ కన్జంప్షన్స్ చేయడం వల్ల
ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎకనామికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సోషల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు లేట్ నైట్స్ ఇంటికి రావడం వల్ల మమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేయడం, ఇన్ సెన్స్ ఉమెన్స్ని, దాన్నే సో ఆల్కహాల్ని స్టాప్ చేసేయాలి అని అలా వాళ్ళు ఉమెన్స్ ఎక్కడో మన ఏపీలో స్టార్ట్ చేస్తే హోల్ ఇండియా స్ప్రెడ్ అయిందంట. వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. దిస్ ఈజ్ ధర్మ మహామంత్రాస్ గురించి ఒకసారి చూశాను. సారీ అండి, 1 సెకండ్. సి ద యాంటీ అరాక్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సేమ్ అండి, ఆల్కహాల్స్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్స్ ఆల్సో ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్లీ రూయిన్డ్. పాలిటిక్స్ వల్ల మీరు ఆల్కహాల్స్ అవి ఇవి స్ప్రెడ్ చేస్తున్నారు, బట్ హౌ ఇట్ ఈస్ అఫెక్టింగ్ పీపుల్, దట్ టు ఉమెన్ అని ఉమెన్ స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ ఇది. వరెస్ట్ సఫర్స్. ఈవెన్ మీరు తాగేసి జాబ్కి పోకపోవడం వల్ల మేము జాబ్కి పోవాల్సి వస్తుంది అని. ఇన్ 1994లో మళ్ళీ విత్డ్రా చేసేశారు. దీనివల్ల ఇష్యూస్ రిలేటెడ్ టు జెండర్ ఇన్ఈక్వాలిటీ, డౌరీ, సెక్షువల్ వైలెన్స్ వర్ ఆల్సో రైజ్డ్. 1995లో తీసేసుకున్నారు. ఉమెన్కి కూడా చాలా ఎంపవర్మెంట్ కలిగించారు అని విన్నాను. సో డుబ్బగుంట హూ అమంగ్ ద ఫాలోయింగ్ wrote నల్లపొద్దు, ఏ కలెక్షన్ ఆఫ్ దళిత్ రైటింగ్స్. శ్యామల, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ అంట అండి, ఒక ఉమెన్ రాసిన బుక్ అప్పట్లో. నల్లపొద్దు ఈజ్ రిటన్ బై గోగు శ్యామల, నౌ పార్ట్ ఆఫ్ తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఆమె చదివి రాసింది. వన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, ఫెమినిజం. సో నల్లపొద్దు, ఏ కలెక్షన్స్ ఆఫ్ దళిత్ రైటింగ్ వాజ్ రిటన్ బై శ్యామల. సాతిరాజు లక్ష్మీనారాయణ ఈజ్ ఎ బర్త్ నేమ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్. బాపు, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఎవరు అంటే సాతిరాజు లక్ష్మీనారాయణ. ఆయనను ఎందుకు బాపు అని అంటారు అంటే బికాజ్ ఆఫ్ హిస్ ఫిలిం మేకింగ్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్. ఆర్కిటెక్చర్ కాదు, హిస్ ఫిలిం, హిస్ డైరెక్షన్స్, ఎవ్రీథింగ్. బాపు ఈజ్ నోన్ ఫర్ హిస్ క్లాసికల్ మూవీ. చూడండి, ఇతనే బాపు. చాలా ఫేమస్ అంట అండి. తెలుగు సినిమాస్ అండ్ హిందీ సినిమాస్ 2013లో పద్మశ్రీ కూడా వచ్చిందంట, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయంట, ఎక్సెట్రా. నెక్స్ట్, ఇన్ హిస్ ఫేమస్ వర్క్ విచ్ అనిమల్ బర్డ్ వాస్ యూజ్డ్ బై జాషువా. గుర్రం జాషువా గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పివి నరసింహారావు, గుర్రం జాషువా, గిడుగు రామ్మూర్తి, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళంతా ద మోస్ట్ ఫేమస్ అండి. మిగతా వాళ్ళు ఫేమస్ కాదు, శ్యామల వీళ్ళంతా ఫేమస్ కాదు అని కాదు, ఫేమసే, పొట్టి శ్రీరాములు అందరూ. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురించి మన ఫింగర్ అంటే నిద్రలో లేపి అడిగినా ఆన్సర్ చేసేలా ఉండాలి. సో గుర్రం జాషువా దళిత్ మెన్ని రిప్రజెంట్ దళిత్ మెన్తో మాట్లాడడానికి ఏ అనిమల్ని యూజ్ చేస్తారంటే బ్యాట్. దళిత్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎవరు బ్యాట్ని అసలు ఒక బర్డ్ లాగా కూడా ట్రీట్ చేయరు. సో ఈయన అలాంటిది ఆ బ్యాట్ని కన్సిడర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలా ఉంది సొసైటీ అని. సో దట్స్ ఆల్ అండి. సో టోటల్ మనం 15 క్వశ్చన్స్ వరకు చూసుకున్నాం. ఏంటి అంటే గుర్రం జాషువా గురించి ఆయన రాసినది ఏంటి అంటే గబ్బీలం బుక్. దానిలో బ్యాట్ని తీసుకుని దళిత్ గురించి, అన్టచబుల్స్ గురించి మాట్లాడాడు. అండ్ సాతిరాజు లక్ష్మీనారాయణ ఎవరు అంటే బాపు. ఎవరు ఆయన అంటే ఫేమస్ డైరెక్టర్, ఫిలిం మేకర్. నల్లపొద్దు ఈజ్ రిటన్ బై శ్యామల. అండ్ యాంటీ అర్రాక్ యాజిటేషన్, ఉమెన్స్ ఆల్కహాల్స్ గురించి ఎక్కడ స్టార్ట్ చేస్తుందంటే డుబ్బగుంట. అండ్ ధర్మ మహామంత్రాస్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ పర్సన్ ఏంటంటే ఈవి రామరెడ్డి. వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ ఫస్ట్ ఎక్కడ అంటే 1975లో హైదరాబాద్లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఫాలోయింగ్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఎవరు స్టార్ట్ చేశారు అంటే పివి నరసింహారావు. శ్రీకాకుళం ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎందుకు జరిగింది 1968-70. ల్యాండ్ లార్డ్స్ అప్రైజింగ్ నక్సలిజం అప్పుడే జరుగుతుంది కదా. తెలుగు వాజ్ మేడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ 1966. రవీంద్ర భారతి సెంటర్ ఎవరు ఇనాగ్రేట్ చేసింటే ఎస్ రాధాకృష్ణన్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1957. హూ ఫౌండెడ్ వర్తమాన వ్యవహారిక భాష పరివర్తక సమాజం అంటే వర్తమాన వ్యవహారికాంధ్ర భాష పరివర్తన సమాజం అంటే వీరేశలింగం. ఎవరి ఐడియాలజీ ఎక్కువ అంటే గిడుగు రామ్మూర్తి. బి రామకృష్ణారావు హైదరాబాద్. ఇప్పుడు 1953లో మద్రాస్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత తెలంగాణ కలవడానికి ఇన్ సెన్స్ హైదరాబాద్ కలవడానికి మెయిన్గా ఫోకస్ చేసిన పర్సన్ ఎవరు అంటే రామకృష్ణారావు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 22 డిసెంబర్. విశాలాంధ్ర మహాసభలో స్ట్రాంగ్గా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. గాంధీతో పాటు సబర్మతి ఆశ్రమంలో ఎవరున్నారంటే పొట్టి శ్రీరాములు. అండ్ ఈ క్వశ్చన్స్ రేపు చూసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ మిస్టేక్ ఆల్సో కమెంట్. Thank you. If you need more videos like this also you can comment. Thank you.